శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రీ క్రోధినామ సంవత్సర పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మే 1వ తేదీ నుండి కూడా సప్తమంలోకి గురుడు ప్రవేశిస్తాడు. ఇక్కడి నుంచి కూడా మీరు రాశిని చక్కగా గురుడు వీక్షిస్తున్నాడు. గురుబలం పెరుగుతోంది. అర్ధాష్టమ శని ఉండనే ఉంది ఈ సంవత్సరం అంతా కూడా. రాహుకేతులు సంవత్సరం అంతా పంచమ ఏకాదశ స్థానాల్లో సంచారం చేస్తారు. ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా గురుబలం అండగా నిలబడుతున్నటువంటి కారణం చేత గడిచినటువంటి సంవత్సరం మీద చూసుకున్నప్పుడు బాగుంది అని చెప్పుకోవాలి. ఓవరాల్గా అయితే కనుక సాధారణంగా గడుస్తోంది. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉండేటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులైనటువంటి వారికి ఒత్తిళ్లు కొంతవరకు కూడా తగ్గుతాయి. ఇక్కడ బెటర్ జాబు లేకపోతే శాలరీ గ్రోత్ ఇట్లాంటి వాటికన్నా కూడా సస్టైన్ అవ్వడానికే ప్రయత్నం చేయటం అన్ని విధాలా చెప్పదగినటువంటి సూచన. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది. సినీ కళారంగాల్లో ఉండేటువంటి వారికి తక్కువ లాభాలతో కొత్త అవకాశాలు కలిసి వస్తాయని చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకు కొంత ప్రతికూలంగా ఉండేటువంటి కాలం. వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా రెండవ పంట లాభిస్తుంది. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక మీరు చెల్లించవలసినటువంటి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా ఆగేటువంటి స్థితి గోచరించట్లేదు. చివరి వరకు ఇబ్బందులు పడ్డా ఏదో ఒక పరిష్కారం మాత్రం ఆర్థికంగా లభిస్తూ ఉంటుందన్నమాట. అంటే మెడ మీద బంగారు కత్తి పెట్టినట్టుగా ఉంటుందని చెప్పుకోవాలి. వాహన యోగం ఈ సంవత్సరం కలుగుతుంది. వాహన యోగం ఉన్నప్పటికీ ఈ యొక్క వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో అంటే ఏది వాహనం నడిపేటప్పుడు ఉండేటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఎక్కువ శాతం కుజుడు మీకు అష్టమంలోనే సంచారం చేయడం, వాహన స్థానంలోనే శని సంచారం ఉంటున్నటువంటి కారణం చేత కొంచెం యాక్సిడెంట్ లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీటిల్లో కూడా మీరు ఏదైనా సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తే అయినంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. అమ్మకాలు అనేటువంటి విషయాలు ఈ సంవత్సరం తప్పకపోవచ్చు కనుక అమ్మకాల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా అట్టహాసంగా పూర్తి చేస్తారు. ప్రేమికులు పెద్దల యొక్క అంగీకారం లేకుండానే సాహసించి మీ ప్రేమలు ఏవైతే ఉన్నాయో వాటిని పెళ్లిపీటల దాకా తీసుకువెళ్ళుకోగలుగుతారు. విడాకులు కోరుకునేటువంటి వారికి చక్కగా అవి లభిస్తాయని చెప్పుకోవాలి. సంతానానికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. చక్కటి సంతాన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది. ఇక్కడ విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే గడిచినటువంటి సంవత్సరం కన్నా కూడా బాగుందనే వీళ్ళకి చెప్పాలి. ఉన్నత విద్యను అభ్యసించగలుగుతారు. అలానే ఫ్రీ సీట్స్ మాత్రం లభించడం అనేది మాత్రం వీళ్ళకి కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. కనుక ఫ్రీ సీట్స్ మీద మాత్రం పెద్దగా ఆశ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయకండి. స్వదేశంలో చదువుకోవడం అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది మంచి కాలం. విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి వారి కన్నా ఉన్న మన భారతదేశంలోనే స్థిరపడి ఇక్కడ చదువుకునేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రాబోయేటువంటి సంవత్సరాలను కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాటలు ఇవి. విదేశాలకు వెళ్ళడానికి ఇబ్బందులు రావు, కానీ అక్కడ సస్టైన్ అవ్వడం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. ఇంకా వచ్చే సంవత్సరం నుంచి కూడా చూసుకున్నట్లయితే గురుబలాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. మళ్ళీ అర్ధాష్టమ రాహు సంచారాలు కూడా ప్రారంభమవుతాయి వచ్చే సంవత్సరం నుంచి. అందుకోసం అని చెప్పని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించండి, వాటిని ఆపకండి. కానీ స్వదేశంలో అభ్యసించడానికే ప్రయత్నం చేయండి. విదేశీ వ్యవహారాలు విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే పంతంగా వెళ్ళాలనుకునేటువంటి వారు వేచి చూసేటువంటి ధోరణి అవలంబించడం మంచిది. ఉద్యోగ అవకాశాలు ఉండి మీ సంస్థ వారు మిమ్మల్ని అక్కడికి పంపిస్తున్నారు అనుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళడం మంచిది తప్ప లేకపోతే మాత్రం అయినంత వరకు ఉన్న చోటనే అంటిపెట్టుకుని ఉండటం మంచిది. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. గ్రీన్ కార్డు ప్రయత్నాలను అక్కడ ఉండేటువంటి వారు మరింతగా ముమ్మరం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక రక్తహీనత, నిద్రలేమి, థైరాయిడ్, అలసట, నడువు నుంచి పాదాల దాకా ఉండేటువంటి భాగాల్లో నొప్పులు ఇట్లాంటివి బాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కోర్టు తీర్పులు చూసుకున్నట్లయితే కనుక ఆశించినంత అనుకూలమైనటువంటి ఫలితాలు కోర్టు తీర్పుల్లో ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఎదుగుదల సామాన్యంగా ఉంటుంది ఈ సంవత్సరం అని మాత్రం చెప్పుకోవాలి. పోయిన సంవత్సరంతో పోల్చినప్పుడు మాత్రం ఇది మంచి కాలం. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కొంత ఎదుగుదల సామాన్యంగానే ఉంటుంది, పర్వాలేదు అనిపించుకునే విధంగా ఉంటుంది. తీర్థయాత్రలను సాగించగలుగుతారు. ఇట్లా ఈ సంవత్సరం అంతా కూడా సాగుతోంది కనుక ముఖ్యంగా ఈ అర్ధాష్టమ శని కావచ్చు, లేకపోతే అష్టమంలో ఎక్కువ కాలం సుదీర్ఘంగా కుజులు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కావచ్చు ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రుణ ప్రయత్నాలు అనేటువంటివి తప్పకపోవచ్చు. ప్రతికూలతలే ఎక్కువగా ఉంటాయి. ఎదురీతగా జీవితం కొనసాగుతూ ఉంటుంది. కానీ గురుబలం అండగా నిలబడుతుంది. ఇంకా నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు సిద్ధిస్తాయి. కోపం బాగా పెరుగుతుంది. వివాదాలు బాగా పెరుగుతాయి. ఖర్చులు కూడా అధికమవుతాయి. అనురాధ నక్షత్రం వారికి ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక విజయాలు ఉంటాయి.
రుణబాధల నుంచి చక్కగా బయటపడగలుగుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శించుకోగలుగుతారు. నమ్మక ద్రోహం ఎదురవుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ సంవత్సరం బంధుమిత్రులతో విందు వినోద యాత్రలకై ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆకస్మికంగా శుభకార్యాలు ముడిపడుతూ ఉంటాయి. స్థానచలనానికి అవకాశాలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు అనుకున్నటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సకాలంలో కాకపోయినా వాటిని చక్కగా పూర్తి అయితే మాత్రం చేయగలుగుతారు. ఈ సంవత్సరం అనుకూలతలను పెంచుకోవడానికి వృశ్చిక రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలను కనుక గమనించుకున్నట్లయితే దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయటం, శనివార నియమాన్ని పాటించడం మంచిది. ఏ కష్టం వచ్చినప్పుడు కూడా కసాపురం ఆంజనేయ స్వామి వారికి మొక్కుకోవటం, మీ కష్టం తీరిన తర్వాత అక్కడికి వెళ్ళి స్వామివారికి ఆ మొక్కు చెల్లించుకునేటువంటి ప్రయత్నం చేయటం ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.